నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు తెలుసుకోవాల్సింది ఇంకా ఏదో మిగిలి ఉంది. అంటే దెర్ ఈజ్ లాట్ మోర్ అండర్నీత్ ద సర్ఫేస్ విచ్ యూ నీడ్ టు నో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మనకి తెలిసింది కొంచెం అయితే తెలియాల్సింది ఇంకా కొంచెం మిగిలి ఉంది. మనం పైన మట్టుకే తెలుసుకున్నాము. అది ఇన్ డెప్త్, అది ఒక మనిషి గురించి కావచ్చు, మీకు ఇంకా తెలియాల్సింది, లేదు ఒక పరిస్థితిని గురించి కావచ్చు, ఒక సిచ్యువేషన్ గురించి కావచ్చు, లేదు విశ్వం నుంచి అంటే యూనివర్స్ నుంచి మీకు వస్తున్న సంకేతాలు ఏవో మీరు కరెక్ట్గా పిక్ చేసుకోలేకపోతున్నారు. యూనివర్స్ మనల్ని గైడ్ చేస్తుంది కదా, సో ఆ గైడెన్స్ ఏదో మీరు కరెక్ట్గా తీసుకోలేకపోతున్నారు. మనం ఈ వీడియో ద్వారా అది చూద్దాం. ఇది కలెక్టివ్ రీడింగ్, సో ఇక్కడ పైల్స్ ఏం లేవు. మనమైతే చూద్దాం. ఒక పర్సన్ గురించి కావచ్చు, లేకపోతే ఒక సిచ్యువేషన్ గురించి కావచ్చు, లేదు యూనివర్స్ నుంచి వస్తున్న ఏ సంకేతాలు మీరు ఇన్ డెప్త్ తెలుసుకోవాలి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మనం పై వరకే తెలుసుకున్నాము. దీని గురించి మనకి ఇంకా పూర్తి అవగాహన మన దగ్గర లేదు. సో ఆ పూర్తి అవగాహన మనం తెచ్చుకోవాలి అంటే మనం దాని గురించి చూడాలి కదా. సో ఇప్పుడు మనం అదే చేద్దాం. ఒక పరిస్థితి గురించి కావచ్చు, లేకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో ఆ పర్సన్ గురించి కావచ్చు, లేకపోతే యూనివర్స్ వీళ్ళకి ఏ గైడెన్స్ పంపిస్తుందో ప్లీజ్ గైడ్ మీ. సో ఫస్ట్ మనం కొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఆ తర్వాత మనం చెప్తున్నాం. ఓకే, ఫస్ట్ వచ్చిన కార్డ్స్ని మనం పెట్టుకుందాం. ఫస్ట్ ఇది 8 of Pentacles, 7 of Pentacles, Hanged Man, Temperance కార్డ్స్ వచ్చినాయి. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. థ్యాంక్ యూ. 5 of Wands, ఫుల్ కార్డ్, Devil, Hangman కింద King of Cups, Temperance కింద మనకి 8 of Cups. ఇక్కడ మనకి హై ప్రీస్ట్రెస్ ఇట్లా వచ్చింది. సో నేను హై ప్రీస్ట్రెస్ తీసుకుంటాను. ఎండ్ ఆఫ్ ద డెక్లో వచ్చి మనకి 9 of Cups వచ్చింది. సో ఇక్కడ మీరు ఇంకా లోతుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి 8 of Pentacles కింద ఫుల్ కార్డ్ వచ్చింది. సో మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ జాబ్లో. ఇక్కడ కెరియర్ గురించి కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, మీ బిజినెస్లో కావచ్చు, లేకపోతే మీరు సెల్ఫ్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు. అంటే మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తారు కొంతమంది. అంటే బిల్డింగ్ బిజినెస్ కావచ్చు, అంటే కాంట్రాక్ట్స్ చేస్తారు కదా, ఇలాంటివి అయి ఉండొచ్చు. సో మీలో అయితే చాలా స్కిల్ ఉంది, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, మీరు చాలా కమిటెడ్గా ఉంటారనమాట. సో మీరు ఇంత కాన్సన్ట్రేట్ చేసి మీరు చేస్తున్న పని, అంటే ఇంత కమిటెడ్గా, ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత అంబిషియస్గా మీరు చేయాలనుకుంటున్న పనిలో మీరు సక్సెస్ పొందాలని మీరు చాలా చాలా ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ మనకి ఫూల్ కార్డ్ వచ్చింది. సో ఇక్కడ మీకు ఇంత హార్డ్ వర్క్ చేస్తూ కూడా మీకు ఏదో తెలియని భయమో అలజడి అయితే మీలో ఉందన్నమాట. సో ఈ తెలియని భయము అలజడి వల్ల మీరు తీసుకోవాల్సిన విధంగా రిస్క్ తీసుకోకపోవడం, లేదు రిస్క్ తీసుకున్నా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఆ భయం మిమ్మల్ని వెంటాడుతున్న దానివల్ల, రిస్క్ తీసుకున్న దానివల్ల వస్తున్న భయం వల్ల మీరు ఒక్కొక్కసారి ముడుచుకొని వెళ్ళిపోతున్నారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరైతే కష్టపడుతున్నారు, మీరైతే చేయాల్సింది చేస్తున్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఫ్రీడమ్ ఏదైతే ఉందో, మీ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో, అంటే మీరు స్వేచ్ఛగా, మీరు జెన్యూన్గా మీరు చేయాలనుకున్న దాంట్లో మీరు చేసినప్పుడు ఖచ్చితంగా మీకు దక్కాల్సిన ఫలితం మీకు వస్తుంది. ఇక్కడ మీకు ఫుల్ కమిట్మెంట్తో మీరు చేస్తున్నారు. ఫుల్ కార్డ్ వచ్చి మనకి ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ గురించి కూడా చెప్తుంది. సో కమిట్మెంట్ ఇష్యూస్ లేకుండా మీరు ప్రయత్నిస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా దాంట్లో అయితే ఫలితాన్ని పొందుతారు. ఫలితం కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ మీకు దక్కాల్సిన ఫలితం అయితే మీకు దక్కుతుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇట్లా గొడ్డు చాకరీ చేస్తున్నాను, లేకపోతే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను నా బిజినెస్లో కావచ్చు, నా వర్క్ ప్లేస్లో కావచ్చు, నా జాబ్లో కావచ్చు, నా కెరియర్లో, కానీ నాకు దక్కాల్సిన గుర్తింపు దక్కట్లేదు అంటే మీకు ఖచ్చితంగా దాంట్లో
దక్కాల్సిన గుర్తింపు దక్కే రోజు తొందరలో ఉందన్నమాట. మీరు ఏదైతే రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందో ఆ రిస్క్ తీసుకున్నప్పుడు ఆ లీప్ ఆఫ్ ఫెయిత్తో, నమ్మకంతో మీరు ముందరికి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు పొందాలనుకున్న రిజల్ట్ని అయితే మీరు పొందొచ్చు, చూడొచ్చు. ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ కింద డెవిల్ కార్డ్ ఉంది. మీకు రావాల్సిన ఫలితాన్ని ఎవరో కావాలని ఆపుతున్నారు. మీకు దక్కాల్సిన ఫలితాన్ని, మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టానికి తగిన ఫలితం కోసం మీరు ఎదురు చూస్తున్నారు, కానీ ఇక్కడ ఎవరో అడ్డుకుంటున్నారు. ఈ అడ్డుకుంటున్న వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం కావచ్చు, లేదు ఈ ఫలితం మీకు దక్కితే మీరు వీళ్ళని మించిపోతారని చెప్పి వీళ్ళైతే రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, కమాండ్ చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. సో ఇక్కడ డెవిల్ ఎనర్జీస్ ఉన్నాయి. వీళ్ళు మిమ్మల్ని కూడా ఏదో విధంగా కంట్రోల్ చేయాలని చూస్తూ ఉండొచ్చు. వీళ్ళు మీ పైన ఆంక్షలు పెడుతూ, వీళ్ళు చెప్పినట్లు మీరు చేయాలన్నట్లు, వీళ్ళు చెప్పినట్లు మీరు చేస్తే మీకు రావాల్సింది మీకు వస్తుందని కొంతమంది మాయ మాటలు చెప్తుంటారనమాట. అంటే డైరెక్ట్గా వీళ్ళ ఇంటెన్షన్స్ ఏదో మీకు చెప్తే మీరు ఒప్పుకోరని చెప్పి మాయ మాటలు, మాయ క్రియేట్ చేసి, లేదు ఇలా చేస్తే వస్తుంది, నేను నీకోసమే ప్రయత్నిస్తున్నా, నీ గురించి అడుగుతున్నా, నీకోసమే ఇప్పుడు కూడా వెళ్ళి వాళ్ళని కలిసేసి వచ్చినాను, వాళ్ళు ఇస్తారంట, రా మనం కొంచెం ఎంజాయ్ చేద్దాం, చిల్ చేద్దాం, బయటికి పోదాం అంటే వీళ్ళు మిమ్మల్ని వ్యసనపరులలాగా తయారు చేయాలని కూడా చూస్తుంటారు. ఎందుకంటే మీరు ఇంత సక్సెస్ అవ్వడం, మీరు ఇంత ఎదగడం వీళ్ళకి ఇష్టం లేకుండా ఉండిండొచ్చు అనమాట. మిమ్మల్ని పవర్లెస్ చేస్తే, మీ దగ్గర నుంచి మీకు దక్కాల్సింది మీకు దక్కనివ్వకుండా చేస్తే వీళ్ళు మీ ప్లేస్ని తీసుకోవచ్చనో. సో మీకు ఆఫీస్లో ఇలాంటి కాంపిటీటర్స్ కూడా ఉంటారనమాట. వీళ్ళు ఎదురుపడి ధైర్యంగా మిమ్మల్ని ఎదుర్కోలేక మీ వెనకల వీళ్ళు ఇట్లా ప్లాటింగ్ చేస్తూ ఉండిండొచ్చు అనమాట, చాలా స్వార్థంగా. సో ఇది మీకు తెలియకపోయి ఉండొచ్చు, మీరు వాళ్ళని చాలా మంచివాళ్ళు అని నమ్ముతూ ఉండొచ్చు, కానీ వాళ్ళు మంచివాళ్ళు కాదు. వాళ్ళు మీ వెనకల్నే మీకు చెడు చేస్తున్నారనమాట, మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మీ ఎస్పెషల్లీ మీ వర్క్ ప్లేస్లో, కెరియర్ పరంగా. ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారు, మీ కష్టానికి తగిన ఫలితం వచ్చే రోజు చాలా తొందరలో ఉంది, కానీ దాన్ని మీకు దక్కకుండా చేయాలని చెప్పి వీళ్ళైతే చూస్తున్నారు. మనకు అక్కడ హ్యాండ్ మ్యాన్ వచ్చింది. సో మిమ్మల్ని ఒక ప్లేస్కి రెస్ట్రిక్ట్ చేయాలని చూస్తున్నారు, ఆంక్షలు పెడుతున్నారు మీ పైన. సో ఇది ఆంక్షలు పెట్టడం ఏంటంటే, మీకు ఇంట్లో మీరు అనుకున్నట్లు జరగకపోవడం కావచ్చు, ఆఫీస్లో మీరు అనుకున్నట్లు జరగకపోవడం కావచ్చు, మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఎక్కడి వరకు నేను ఉండొచ్చు, ఎక్కడికి నేను ఉండకూడదు, ఇలాంటివి మీకు అంటే ఏ డైరెక్షన్లో నేను వెళ్ళాలి. సో నాకు స్ట్రెస్ లెవెల్స్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన పైన ఎప్పుడైతే ఆంక్షలు వస్తాయో మనం ఎమోషనల్గా చాలా వీక్ అయిపోతాం. ఇక్కడ కొంతమంది బ్యాడ్ అడ్వైజెస్ ఇస్తూ ఉండొచ్చు మీకు. మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, మీ చుట్టుపక్కలే మీకు ప్రమాదం పొంచి ఉంది. ఈ విధంగా అంటే మీరు సక్సెస్ అవుతుంటే మిమ్మల్ని చూడలేక, మీ వెనకల అంటే మిమ్మల్ని ధైర్యంగా ఎదుర్కోలేక, ముందరపడి మిమ్మల్ని ఏమి చేయలేక మీ వెనకల ఇతర దారుల్లో ఇతర మనుషులతో చేపిస్తుండొచ్చు. సో ఇక్కడ మీరు ఎవరన్నా కానీ, వ్యక్తినైనా కావచ్చు, లేకపోతే ఈ సిచ్యువేషన్ కూడా కావచ్చు, ఇప్పుడు విశ్వం మీకు చెప్పాలనుకుంటుంది ఇవే. సో తస్మాత్ జాగ్రత్త, మన చుట్టూరే మనల్ని నక్కల్లాగా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. మీరైతే మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ నాలెడ్జ్ ఏదైతే ఉందో, మీకు ఏవైతే ఐడియాస్ వస్తున్నాయో అవి ఎవరితో షేర్ చేసుకోకండి. ఇక్కడ మనకి హైప్రిస్టెస్ కార్డ్ వచ్చింది కదా, మీ మనసులో అంటే డార్క్ సైడ్ ఆఫ్ యువర్స్ అనేది బయటికి రావాలి. అన్నీ మనం మంచిగానే ఏది మనసులో పెట్టుకోకుండా, మొహమాట పడకుండా, మొహం పైన అన్నీ చెప్తూ ఉంటే అది మనకి మంచి చేయకపోగా దానివల్ల మనకి ఇంకా సమస్యలు వస్తున్నాయి. అందుకని ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ కార్డ్ 5 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చి ఈయన చాలా ఎమోషనల్ పర్సన్. సో ఈయన ఏంటంటే గుడ్ అడ్వైజర్, కానీ ఈ అడ్వైజులు తీసుకొని మనం ముందరికి పోయేది అనేది మనకి కొంతమంది మీ లైఫ్లో ఇట్లా గుడ్ అడ్వైజర్స్ రూపంలో ఉంటారు. వీళ్ళు మంచి సలహాలు ఇచ్చి, మీరు ఏదైతే ఎక్కడైతే స్టక్ అయిపోయి ఆగిపోయి ముందరికి ఏ డైరెక్షన్లో వెళ్ళాలో తెలియక సతమతం అవుతుంటే
మీకు మంచి సలహాలు ఇచ్చి మిమ్మల్ని ముందరికి తీసుకొని పోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు మిమ్మల్ని మోటివేట్ చేస్తుంటారనమాట. సో వీళ్ళు మీ గుడ్ ఫ్రెండ్స్ అయి ఉంటారు, మెచ్యూర్డ్ పర్సన్ అయి ఉంటారు అనమాట. వీళ్ళు చాలా అంటే ఏజ్ చిన్నదైనా కానీ చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు ఎవరు అని మీరు ఇప్పుడు చూస్తున్నప్పుడు మీకే వాళ్ళు మీకు ఎలాంటి అడ్వైజెస్ ఇస్తున్నారు, మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది వాళ్ళు డెవిల్ ఎనర్జీస్లో ఉన్న వాళ్ళ, లేదు ఈ కింగ్ ఆఫ్ కప్స్ లాగా మెచ్యూర్డ్ ఎమోషనల్ ఎనర్జీస్లో ఉన్న వాళ్ళ అనేది మీకే అర్థమవుతుంది. సో ఇట్లా మెచ్యూర్డ్ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని గైడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీ కష్టాల్లోంచి, మీ స్టక్ సిచ్యువేషన్స్ నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తున్నారు. ఎవరైతే ఈ డబుల్ ఇంటెన్షన్స్తో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు ఏదైతే రావాలో దాన్ని కాజేయాలనో లేకపోతే మీకు దక్కనివ్వకుండా చేసేదానికి చూస్తున్నారనమాట. ఇక్కడ నేను ఒక కథ చెప్తాను, పిచ్చుకమ్మ కాకమ్మ అని చెప్పి. మా అమ్మమ్మ నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక కథ చెప్పేది. పిచ్చుకమ్మ ఏంటంటే చాలా కష్టపడి అన్ని పనులు తను సొంతంగా చేసుకునేది. కాకమ్మ ఏంటంటే పిచ్చుకమ్మ చేసిన దాన్ని వచ్చి గద్దలాగా తనుకొని వెళ్ళిపోతుంది అనమాట. పిచ్చుకమ్మ ఏంటి, వర్షాకాలం వచ్చింది, తొలకరి జల్లులు స్టార్ట్ అయినాయి, వెళ్ళి మనం భూమి పని చేసి ఇత్తనాలు నాటుదాము, ధాన్యం వస్తుంది, మళ్ళీ వర్షాకాలానికి మనకి ధాన్యం వస్తుంది కాబట్టి మనం బయటికి వెళ్ళి ఎత్తుక్కొని అవసరం లేదు అంటే, సరే నువ్వు పొలం పనులు చేయపో అని చెప్తుంది. వెళ్ళి పొలం పనులు చేస్తుంటే పనంతా అయిపోయిన తర్వాత వచ్చి, అయ్యో నువ్వు అంతా చేసేసినావా, నువ్వు నా కోసం ఆగి ఉంటావు అనుకున్నాను, పర్వాలేదులే అని వెళ్ళిపోతుంది. సో పిచ్చుకమ్మ ఏం చేస్తుంది, ఇత్తనం నాటి దాన్ని నీరు పోసి దాన్ని కాపాడుకొని అవి ఒడ్లో బియ్యమో అయితే అదంతా హార్వెస్ట్ టైంలో మళ్ళీ వచ్చి పిలిస్తే అప్పుడు కూడా ఇలానే ఏదో ఒక మాట చెప్పి వెళ్ళిపోతుంది. ఫైనల్గా ధాన్యాన్నంతా ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు నీకు సగం నాకు సగం కదా అని చెప్పి నిర్దాక్షిణ్యంగా సగం తీసుకొని కాకమ్మ వెళ్ళిపోతుంది. పిచ్చుకమ్మ ఇంత పని చేసి ఇంత కష్టం చేసినా కానీ సగం కాకమ్మకి వాటా ఇచ్చేస్తుంది. పిచ్చుకమ్మ ఎత్తుకొని పోయిన కాకమ్మ ఏం చేస్తుంది, మొత్తం ధాన్యాన్ని కూర్చొని తినేస్తుంది. వర్షాకాలం వస్తుంది, గూట్లో ధాన్యం ఏం మిగలలేదు. మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ పిచ్చుకమ్మ దగ్గరికి వస్తుంది, నా దగ్గర అసలుకి ఒక్క గింజ కూడా లేదు, నాకు కొంచెం గింజలు పెట్టవా అని. పిచ్చుకమ్మ పిల్లలకి పెట్టుకొని తిని ఎండాకాలంలో మొత్తం కష్టపడి బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చి వర్షాకాలం కోసం దాచుకున్న ధాన్యంలో మళ్ళా కాకమ్మకి వాట పెడుతుంది. అంటే ఇక్కడ చూడండి, పని ఒకరిది ఫలితం ఇంకొకరిది, అలా మాదిరా పని మీది కష్టం మీది, ఫలితం మటుకు ఇంకొకరు గ్రద్దలాగా తనుకొని వెళ్ళిపోవాలని చూస్తున్నారనమాట. ఇక్కడ కొంతమంది మటుకు మీకు మంచి అడ్వైజెస్ ఇచ్చి మిమ్మల్ని ముందరికి వెళ్ళేలాగా చూస్తున్నారు, ఈ స్టక్ సిచ్యువేషన్స్ నుంచి బయటికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు. అందుకని ఇక్కడ టెంపరెన్స్ వచ్చింది. మీరైతే పీస్ఫుల్గా ఉండండి, ఇంబ్యాలెన్స్ అవ్వకండి. మీరు ఏదైతే సెల్ఫ్ ఇండల్జ్డ్ అలవాట్లు కావచ్చు, లేదు ఇతర వాళ్ళ వల్ల మీకు ఏమన్నా అలవాట్లు అయినంటే వాటిని అన్నిటిని వదిలేసేయండి, వాటిని లెట్ గో చేయండి. ఇక్కడ మనకి 8 of Cups వచ్చింది కదా. సో వాకింగ్ అవే, యూ హ్యావ్ టు వాక్ అవే ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ నాట్ ఫెచింగ్ యూ ఎనీమోర్. మీకు ఏదైతే ఏమి ఇవ్వట్లేదో, ఫలితం ఇవ్వట్లేదో అలాంటి దాని నుంచి దూరం వెళ్ళిపోవాలి. అది మనుషులు కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు. ఎందుకంటే ఇంకా అక్కడే ఉన్నారంటే మీరు ఇంకా నష్టపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ రిలేషన్షిప్ గురించి కూడా చెప్తారనమాట. టెంపరెన్స్ వచ్చి మనకి రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంది, సోల్మేట్స్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో మనం ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాలి అనుకున్న దగ్గర కాంప్రమైజ్ అవ్వండి. ఇక్కడ మనం ఫర్గివ్ చేయొచ్చు, వీళ్ళని ఫర్గివ్ చేసి మనం కొంచెం ఇంకొక ఛాన్స్ ఇచ్చి వీళ్ళని చూడొచ్చు అనుకున్న దగ్గర ఛాన్స్ ఇవ్వండి. లేదు అనుకుంటే మటుకు నిర్దాక్షిణ్యంగా ఆ రిలేషన్షిప్ని కట్ చేసుకొని ముందరికి వెళ్ళమంటున్నారు. ఎందుకంటే ఇక్కడ 2 రకాలు ఉన్నారు కదా, ఒకరు స్వార్థపరులు అయితే ఒకరు మిమ్మల్ని మంచిగా గైడ్ చేసేవాళ్ళు. సో వీళ్ళు స్వార్థపరుల ప్లేస్లో ఉన్నారా, మీకు హెల్ప్ అయ్యే వాళ్ళ ప్లేస్లో ఉన్నారా గమనించుకొని, స్వార్థపరులు అయితే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కట్ చేయండి. అలాంటి మనుషులు మీకు అవసరం లేదు, వాళ్ళ వల్ల ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి, సమస్యలు ఎక్కువ అవుతాయి. సో ఎవరైతే మీరు నమ్మి మీరు ఇష్టపడి మీకు నమ్మకంగా ఉన్నారో అలాంటి వాళ్ళని మీ దగ్గర పెట్టుకోండి, మిగతా వాళ్ళని ప్లీజ్ మీ లైఫ్లోంచి పంపించేసేయండి అని చెప్తున్నారనమాట. అక్కడ 5 of Wands కూడా మనకు అదే కాన్ఫ్లిక్ట్స్, ఫైటింగ్, ఆర్గ్యుమెంట్, డిసగ్రిమెంట్స్, స్ట్రగుల్, అపోజిషన్, ఈ ఎంతసేపు ఈ గొడవలు,
చాలా టెంపర్మెంటల్గా ఉంటారనమాట వాళ్ళు, చాలా అగ్రెసివ్గా ఉంటారు వాళ్ళు, అస్సలు వినరు, స్వార్థం, ఈగోయిస్టిక్గా ఉంటారనమాట వాళ్ళు. అండ్ ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు చాలా డిఫెన్సివ్గా అయిపోతారనమాట. సో వాళ్ళ వల్ల మనకు ఒరిగేది ఏం లేదు. కాబట్టి మీరు వాళ్ళతో ప్రతిదీ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళతో గొడవలు పెంచుకునేదానికన్నా మీరు కొన్నిటిని దాచిపెట్టడం ఉత్తమం అని చెప్తున్నారు. అందుకని ఇక్కడ హై ప్రీస్టెస్ వచ్చింది. ఈమె అన్ని వెలుగులోకి రానివ్వదు, కొన్ని చీకట్లో కూడా ఉంచేస్తుంది. సో ఆ చీకట్లో ఉంచాల్సినటివి ఏంటి, వెలుగులోకి తీసుకొని వెళ్ళాల్సినటివి ఏంటి అనేది మీరు తెలుసుకోండి. ప్రతి ఒక్కటి వెలుగులో పెట్టి, ప్రతి ఒక్కటి మీ మనసులో ఉన్నదంతా బయట పెట్టి మీరు అల్టిమేట్గా ఫూల్స్ అయ్యేదాని బదులు మీరేంటంటే మీరు దాచిపెట్టాల్సినవి మీరు దాచిపెట్టుకొని బయటికి ఏవైతే చెప్పాలనుకుంటున్నారో అది బయటికి చెప్పండి. తద్వారా ఆ గొడవల్ని కొంచెం తగ్గించుకోవచ్చు. ఫైనల్గా ఇక్కడ 9 ఆఫ్ కప్స్ ఉంది. సో 9 ఆఫ్ కప్స్ ఏంటి, ఫుల్ఫిల్మెంట్, సంతృప్తికరమైన జీవితాన్ని మీరు అనుభవించవచ్చు. ఇలాంటి వాళ్ళ వల్ల, ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల మనకి వచ్చేది ఏం లేదు, మానసిక అశాంతి తప్పితే. సో మీకు ఆ హ్యాపీనెస్, ఆ చియర్ఫుల్గా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, పాజిటివ్గా ఉండాలి, చాలా ఆప్టమిస్టిక్గా ఉండాలి, మనకి సక్సెస్ రావాలి, సాటిస్ఫైడ్ లైఫ్ లీడ్ చేయాలి, అబండెంట్గా ఉండాలి మన జీవితం, ప్రాస్పరస్గా ఉండాలి, ఎదుగుదల ఉండాలి, మనకు రావాల్సిన రివార్డ్స్ మనకి రావాలి, మనం చాలా కాన్ఫిడెంట్గా ముందరికి వెళ్ళాలి, మన సెల్ఫ్ ఎస్టీమ్ని మనం ఎక్కడ వదులుకోకూడదు, మన సక్సెస్ని మనకే, అంటే మనం ఏదైతే కష్టపడినామో ఆ కష్టానికి తగిన ఫలితం మనకే రావాలి అనుకోవడం స్వార్థం కాదు. ఎందుకంటే మనం కష్టపడ్డామో కష్టానికి తగిన ఫలితాన్ని మనం స్వీకరిస్తున్నాం. మనది కాని మనది కాదు, కానీ మనం కష్టపడింది అయితే మనదే కదా. సో అలా మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి తగిన ఫలితాన్ని తీసుకుంటే మీరు ఇలా మాదిరి ఫుల్ఫిల్మెంట్లోకి వస్తారు. మీ కళలు ఏవైతే ఉన్నాయో వాటిని సాకారం చేసుకున్న వాళ్ళు అవుతారు. షార్టెడ్ డ్రీమ్స్ అవ్వవు అప్పుడు, అంటే కళలుగానే మిగిలిపోవు, కళలు చెల్లా చెదురు అయిపోవు. మీరు ఏవైతే కళలు కన్నారో ఆ కళల్ని మీరు సాకారం చేసుకోగలుగుతారు. ఏవైతే ఈ డెవిల్ ఎనర్జీస్ వల్ల నైట్ మేర్స్ వస్తున్నాయో ఆ నైట్ మేర్స్ని, అన్హ్యాపీనెస్ని, దాన్నంతా మీరు పక్కకు పెట్టేయచ్చు. అంటే ఒకలాంటి మిజరీ అంటే ఏదో ఒక లోటు, అంత అయిష్టంగా మనం జీవించాల్సిన అవసరం లేదు. మనం చేసుకునే దానికి మనం ఏదో సంతృప్తికరంగా బతకచ్చు అని చెప్తున్నారు. సో ఇది మీరు లోతుగా మీకు తెలియాల్సింది ఏంటంటే ఇదే, మీరు ఏదైతే కష్టపడుతున్నారో దానికి మీకు ఫలితం అయితే ఉంది. ఎవరైతే మిమ్మల్ని గ్రద్దలాగా తనుకొని మీ ఫలితాన్ని వాళ్ళు ఎగరేసుకొని పోవాలనుకుంటున్నారో వాళ్ళని ఇప్పటి నుంచే దూరం పెట్టండి. ఎందుకంటే మీకు త్వరలోనే ఫలితం వచ్చే రోజు వస్తుంది. మీరు ఏదైతే ఇప్పుడు కష్టమో, లేకపోతే ఆగి ఉండడమో, లేకపోతే చేయాలనుకునే దాంట్లో ముందరికి వెళ్ళలేక, అట్లని వెనక్కి రాగలేక, ఆ మధ్యలో ఎక్కడైతే త్రిశంక స్వర్గం అంటారు కదా, అలా మాదిరి మిగిలిపోయిందంటే మీకు గుడ్ అడ్వైజర్స్ వస్తున్నారు. వాళ్ళ అడ్వైజర్స్ తీసుకొని మీరు ముందరికి వెళ్ళగలుగుతారు. మీరైతే మంచి బ్యాలెన్స్లో ఉండండి, మీరు ఇంబ్యాలెన్స్ అవ్వద్దండి, మీ టెంపర్ని మీరు లూజ్ అవ్వద్దండి. మీకు సోల్మేట్స్ దొరకబోతున్నారు. సో మీ రిలేషన్షిప్స్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతున్నాయి. ఎవరైతే మన లైఫ్లో వద్దో వాళ్ళని వదిలేసినప్పుడు పాత నీరు పోతేనే కదా కొత్త నీరు వస్తుంది. సో ఈ పాత నీరు వల్ల ఆ గొడవలు, డిసగ్రిమెంట్స్, మానసిక ప్రశాంతత లేకపోవడం, ఆందోళనకరంగా ఉండడం, ఎప్పుడు బితుకుమని ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అన్నీ అందరితో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనే దాన్ని ఫిల్టర్ చేసుకోండి. అప్పుడు సంతృప్తికరమైన జీవితాన్ని మీరు లీడ్ చేయగలుగుతారు అని చెప్తున్నారు. ఇక్కడ ఆరికల్ కార్డ్స్లో మనకి ఏమొస్తున్నాయో చూద్దాం. రీడింగ్ చూస్తున్న వాళ్ళకి గైడెన్స్ రూపంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్. ఓకే, క్రియేట్ యువర్ ఓన్ లైఫ్, బిలాంగ్ టు యువర్ ఓన్ డ్రీమ్. సో మీరు ఎలాంటి జీవితం అయితే జీవించాలనుకుంటున్నారో అలాంటి జీవితాన్ని మీరు కలలు కానీ సాకారం చేసుకోగలుగుతారు. మీ గురించి, మీ పైన మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోండి, మీ గురించి మీరు ఎక్కువ ఆలోచించండి, ఇతరుల గురించి కాదు. సో అప్పుడు మీరు ఏదైతే కలలు కన్న జీవితాన్ని మీరు జీవించవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, చాలా కార్డ్స్ వచ్చినాయి, బట్ లెట్ మీ టేక్, చూద్దాం గైడెన్స్ ఏమొస్తుంది అనేది. సో such a curious dream, grounding, returning to reality, coming home. సో ఇక్కడ
ఏం చెప్తున్నారంటే గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయడం చాలా చాలా మంచిది, సో దట్ మనం ఆ రైట్ బ్యాలెన్స్లో ఉంటాము అని చెప్తున్నారు. గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఏంటి? కాళ్ళకి చెప్పులు లేకుండా గెడ్లో నేచర్లో తిరగడం, ఇసుక పైన నడవడం. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే అవి భూమాత తీసుకొని భూమిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీస్ మనలోకి వస్తాయి అన్నమాట. సో తద్వారా మనం ఒక రైట్ బ్యాలెన్స్లో ఉంటాము. వి ఆర్ ఆల్ మ్యాడ్ హియర్, ఎవ్రీవన్ ఈజ్ అ లిటిల్ డిఫరెంట్. సో అందరూ మనలాగా ఉండరు, ప్రతి ఒక్కరు యునీక్, ఎవరు వాళ్ళలాగే ఉంటారు. కాబట్టి అందరూ మీలాగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే మీలాగా మీరే ఉండగలుగుతారు. ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళని అలా రెస్పెక్ట్ చేయండి, వాళ్ళని అలా జీవచ్చినివ్వండి. ఎందుకంటే వాళ్ళపైన ఆంక్షలు పెట్టిన దానివల్ల వాళ్ళు ఏదో ఒక రోజు ఇలా తిరుగుబాటు అనేది జరుగుతుంది. మనం ఎక్కువ ఆంచి వేసినామంటే, ఇంకొకటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినామంటే వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ గారు, మళ్ళీ మనమే హర్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఎవ్రీవన్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ అనుకొని పోతా అన్నాం అనుకోండి, మనం హ్యాపీగా ఉంటాం. ఎవరిపైన పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటేనే మనం హర్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ లేదో మనం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. వండర్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్, రెడీ టు అడ్వెంచర్, ప్రిసైజ్ ఆఫ్ చేంజ్, పాజ్ బిఫోర్ యాక్షన్. మీరు ఏదైతే ఒక పని చేయాలనుకుంటున్నారో దానికి ముందర బాగా ఆలోచించుకున్నాకే ఆ పని చేయండి. తొందరపడి హడావిడిగా ఏది చేయకండి. ఆ తొందరపడి చేసినారంటే అప్పుడు బాధపడాల్సి వస్తుంది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఏమవుతుంది అని భయపడకండి, ఇక్కడ రిస్క్ తీసుకోవాలి. కానీ రిస్క్ తీసుకునేటప్పుడు కూడా మనం క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. ఎట్లా పడితే అట్లా రిస్క్ తీసేసుకున్నాం అనుకోండి, ఎటు కాకుండా పోతాం అనమాట. క్యాలిక్యులేటెడ్ రిస్క్, ఇప్పుడు మనము 10 రూపాయలు రిస్క్ చేయాలనుకుంటాము, ఇక్కడ 10 రూపాయలు పెట్టాలి మనము, కానీ అక్కడ 5 రూపాయలే పెడుతున్నారు, ఇంకొక 5 రూపాయలు బ్యాకప్ అనమాట. సో ఎప్పుడైనా బ్యాకప్ అనేది ఉండాలి. మనం ఎటు పెడితే అట్లా రిస్క్ తీసుకున్నాం అనుకోండి, మనం కష్టపడాల్సి వస్తుంది కదా. సో వండర్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్, ఏం జరుగుతుంది నెక్స్ట్ అని ఆలోచిస్తున్నారా? లేకపోతే are you wondering what is going to happen next? But you have to be prepared for the adventure. But before being prepared for the adventure, you have to see into it that మీరు ఏది చేసినా కానీ ముందు ఆలోచించుకొని ఆ తర్వాత చేస్తున్నారు, చేసేసిన తర్వాత ఆలోచించుకోవడం లేదు. బ్యూటిఫుల్. ఫాలో యువర్ ఓన్ గుడ్ అడ్వైస్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, యూ నో వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. మీకు తెలుసు మీకు ఏం కావాలి, మీకు ఏం వద్దు అని చెప్పి. సో మీకు బెస్ట్ అడ్వైజర్. సో మిమ్మల్ని మీరు నమ్మండి, అంటే మీ ఇంట్యూషన్ని నమ్మండి. ఇక్కడ హై ప్రీస్ట్రెస్ స్పీక్స్ అబౌట్ ఇంట్యూషన్. సో మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి, అంతేగాని ఎవరినో నమ్మి ఇట్లా డెవిల్ లాగా ఈ డెవిల్ ఇంటెన్షన్స్తో ఉన్న వాళ్ళని నమ్మి మీరు బాధపడకండి అని చెప్తున్నారు. ఫాలో ద వైట్ ర్యాబిట్, క్యూరియాసిటీ మీట్స్ ఆపర్చునిటీ. బ్యూటిఫుల్. ఇఫ్ యు ఆర్ రియలీ విల్లింగ్, నాకు ఇది ఎట్లయినా కావాలి, ఇది నాకు లైఫ్లో వచ్చిందంటే నా లైఫ్ చాలా బెటర్గా మారుతుంది, నేను ఏదైనా చేసి సాధించుకోవాలి అనుకున్నప్పుడు, మీకు ఆ క్యూరియాసిటీ ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారంట, అవకాశాన్ని కలుస్తారంట. సో అలా మీకు ఇట్లా గుడ్ అడ్వైజెస్ ఇచ్చి మీకు అలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యేలాగా చూసేవాళ్ళు కొంతమంది ఉంటే, మిమ్మల్ని మీరు నమ్మి మీరు ముందరికి వెళ్ళిన దానివల్ల మీరు అలాంటి ఆపర్చునిటీస్ మీకోసం మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. బ్యూటిఫుల్. షైన్ బ్రైట్ లైక్ ఎ క్యాండిల్, యూ విల్ మేక్ ఇట్ త్రూ దిస్. బ్యూటిఫుల్. మీరు ఖచ్చితంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంట్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు. మీరైతే మట్టుకు అధైర్యపడకండి. ఈ చీకట్లో వెలుగు ఉంది, ఆ వెలుగు ఎవరంటే మీరే. ఈ వెలుగు ఆ చీకటిని పారదోలుతుంది, చీకటిని మటుమాయం చేస్తుంది. ఈ వెలుగు ఎవరు? ఆ వెలుగు మీరే. వెలుగు మీరు. యు ఆర్ గోయింగ్ టు షైన్ వెరీ వెరీ బ్రైట్. ఇన్వెస్టిగేట్, లుక్ క్లోజ్లీ, ఆస్క్ క్వశ్చన్స్, థింక్ బిఫోర్ యాక్టింగ్. ఇంతకుముందు మనం చెప్పినట్టే. సో మనం ఏదైనా చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్, వీ హ్యావ్ టు నో మోర్ అబౌట్ ఇట్. మనం దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి, రీసెర్చ్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. చేసిన తర్వాత మనకి అంతా కరెక్ట్గా ఉంది, ఇంకా మనం చేయొచ్చు అనుకున్నప్పుడు మనం చేయడం మొదలు పెట్టాలి. అందుకనే ఈ రీడింగ్ కూడా నేను ఇప్పుడు చెప్తుంది, ఎందుకంటే మనం పైన తెలుసుకునేసి మనం దేంట్లో దిగకూడదు. అది రిలేషన్షిప్ అయినా కావచ్చు, ఒక బిజినెస్ అయినా కావచ్చు, జాబ్ అయినా కావచ్చు. మీకు నచ్చి
మీకు అంత శాలరీ రాకపోయినా కానీ నేను దీంట్లో ఇష్టంగా చేస్తాను కాబట్టి నేను ఎదుగుదల కొంచెం లేట్ అయినా కానీ నేను ఖచ్చితంగా నేను నిలబడి సాధించుకోగలుగుతాను అన్నప్పుడు అలాంటి జాబ్ని ఆప్ట్ చేసుకోవాలి. ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి మీకు ఇష్టం లేని జాబ్లో వెళ్ళి కూర్చుంటే కొన్ని రోజుల తర్వాత అయిష్టంగా చేస్తున్నది కాబట్టి అది ఆ పనిలో కనిపించేస్తుంది. సో అప్పుడైనా కానీ అక్కడ ఎదుగు పొదుగు లేకుండా అయిపోతుంది అనమాట. అదే మనం ఇష్టంగా చేస్తే కష్టపడతాము, ఎప్పుడైతే కష్టపడతామో మనకు తగ్గిన ఫలితం మనకు ఖచ్చితంగా వస్తుంది. సో కొంచెం గ్రోత్ స్లో అయినా కానీ స్టడీగా ఉంటుంది. అల్టిమేట్గా ఆ సక్సెస్ని అయితే మీరు పొందగలుగుతారు. అందుకనే ఏదైనా కానీ బాగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే, క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే చేయండి. అవి ఇన్వెస్ట్మెంట్స్ అయినా కానీ, డబ్బులు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తా అంటే డబ్బులు ఊరికనే రావు, చాలా కష్టపడితే కానీ డబ్బులు రావు. సో ఎలాంటి స్కీమ్స్ పడితే అలాంటి స్కీమ్స్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం, ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చేయడం, ఇలాంటివి చేయకండి. అలాంటివి చేసినప్పుడు చేతులు కాలుతాయి. చేతులు కాలిన తర్వాత ఆకుల్ని పట్టుకున్నా కానీ ఏం లాభం ఉండదు. ఎండ్ ఆఫ్ ద డెక్లో ఆల్ ఇన్ ద గోల్డెన్ ఆఫ్టర్నూన్, ఇన్స్పిరేషన్, క్రియేటివ్ స్పార్క్, ఇమాజినేషన్, కన్సెప్షన్. సో మీలో ఉంది. మీకు ఏంటి ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరే మీకు పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మీరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకున్నట్లు మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేయలేరు. మీలో ఉన్న క్రియేటివ్ స్పార్క్ మీ దగ్గర ఎంత పెద్ద పనినైనా కానీ చేయించగలుగుతుంది. ఇష్టంగా మీరు చేస్తే ఖచ్చితంగా దాంట్లో మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. మీకు చాలా ఇమాజినేటివ్, క్రియేటివ్ థింకింగ్ ఉన్నప్పుడు మనం సృష్టించగలుగుతాం. సో ఎప్పుడైతే మనం సృష్టిస్తామో మనలోంచి వస్తుంది కాబట్టి అది చాలా యూనిక్గా ఉంటుంది. మనం ఎవరి దేన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టట్లే. యూ హ్యావ్ గుడ్ ఇమాజినేటివ్ పవర్, యూజ్ ఇట్. అండ్ మీరు ఏదైనా కానీ బాగా ఈజీగా అబ్జార్బ్ చేయగలుగుతారు, అంటే తొందరగా గ్రహించగలుగుతారు అండ్ తొందరగా మీరు దాన్ని సాధించుకోగలుగుతారు. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. ఇన్ డెప్త్ మీరు తెలుసుకోవాల్సింది ఇదే. సో మీ పైన మీరు కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ విత్ యూ. ఇట్స్ జస్ట్ దట్ ఆ పుష్ కావాలి. సో ఈ రీడింగ్ వచ్చి ఆ పుష్ ఇస్తుంది మీకు, దట్ మీరు చేయగలుగుతారు, మీరు చేసుకోగలుగుతారు అని చెప్పి. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.